మొదటి ర్యాంకు రావాలని ప్రయత్నం చేస్తున్నాం. మొదటి ర్యాంకు గుజరాత్ ఉంది, మేము కూడా రెండవ ర్యాంకులో ఉన్నాం. మేము మొదటి ర్యాంకు వస్తామని చెప్పేసి పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ ఎక్కువ ఉపన్యాసాలు చేసేవాడు. ఇప్పుడు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఎప్పటి నుండి అసలు ఈ సిద్ధాంతం కనుక్కుందే నేను, ఇంకెవడో కాదు, కాబట్టి ఇప్పుడు నాకు చాలా ఈజీ అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. దానికి అనుగుణంగా ఇవాళ దేశంలో కూడా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది పెట్టుబడిదారు వర్గం కోరుకుంటుంది. అందుకని కార్పొరేట్ వర్గాలకు వాళ్ళకి అనుకూలంగా ఉండాలని చెప్పేసి బీజేపీ ఇవాళ కార్మిక వర్గానికి సంబంధించిన 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చారు. బహుశా ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. బీజేపీ గవర్నమెంట్ వాజ్పేయి నేతృత్వంలో ఉన్నప్పుడు, మైనారిటీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ ప్రయత్నాలు చేశారు. అందుకని నరేంద్ర మోడీ చెప్పింది ఏంటి, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ వచ్చింది. పదవి వినుంటారు మీరు. పాలసీ పెరాలసిస్ అంటే విధానపరమైనటువంటి దాంట్లో వాళ్ళు పని చేయలేరు, వాళ్ళకి పక్షవాతం వచ్చింది. కానీ మాకు అధికారం కనుక ఇస్తే వీటన్నిటిని మేము అమలు చేస్తాం అని వాళ్ళ అధికారంలోకి వచ్చారు. వచ్చేటప్పుడు ప్రజలను ఆకట్టుకోవడానికి చాలా రకాల వాగ్దానాలు చేశారు. 15 లక్షలు తీసుకొచ్చి అకౌంట్లు వేస్తామని అన్నారు, ధరలు తగ్గిస్తామని అన్నారు, అవినీతి అనేటువంటి దాన్ని అంతం చేస్తామన్నారు, చాలా అట్రాక్టివ్ పదాలన్నీ చేసుకొచ్చారు. కానీ ఇప్పుడు అవన్నీ వెనకపోయినాయి. ఇవాళ వాళ్ళకి పెరిగినటువంటి మందబలంతో వీటన్నిటినీ 1 by 1 వాళ్ళు ఈ ఎజెండాలో పార్టీగా వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మనకి అందరూ చూస్తున్నామండి. కరోనాకు ముందే 2019లోనే వేజ్ కోడ్ సంబంధించినటువంటి బిల్లు తీసుకొచ్చారు, పార్లమెంట్ ఆమోదం చేసుకున్నారు. ఈ బిల్లులన్నీ కూడా పార్లమెంట్ ఆమోదంగానే ఎలాంటి సెలెక్ట్ కమిటీలకు కానీ మిగతాటి కూడా పంపించకుండా చాలా స్పీడ్గా అమలు చేసే ప్రయత్నం చేశారు. 2020లో మన దేశం అంతా కూడా కరోనా మహమ్మారి జరుగుతున్నటువంటి టైంలో 3 నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. వాటితో పాటు పనిలో పనిగా మిగతా ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయిందని దృష్టిలో పెట్టుకుని కార్మిక వర్గానికి సంబంధించినటువంటి మిగతా 3 కోడ్స్ను కూడా ఆమోదించారు. కానీ 2020 నుండి 25 వరకు ప్రభుత్వానికి వాటిని అమలు చేసే ధైర్యం సరిపోదు. ఎందుకు చేయలేకపోయింది? వాళ్ళు 2000 మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో 400 పార్ వాళ్ళు ఎక్కడ పోయినా నినాదం అదే ఇచ్చారు, మేము 400 సీట్లకు గెలవబోతున్నామని చెప్పేసి. సరే, ప్రతిపక్షాలన్నీ ఒక యూనిటీకి వచ్చి ఏదో మొత్తమే ఐక్యతతో పనిచేసి